ప్రభాకర్ వెనక అభిమానం అనేది పిచ్చిగా మారితే ఎట్లా ఉంటుందో మనం బెంగళూరులో చూసినాం. అంటే ఎంత దారుణ ఘటన అంటే ఒక ప్రైవేటు వ్యవస్థ విజయోత్సవాలకు సంబంధించి జరిగిన కార్యక్రమంలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి పైగా గాయాలైంది. అందులో కూడా ఇంకొక 5-6 కొన ఊపిరితో కొట్లాడుతా ఉన్నారు, హాస్పిటల్ ఐసీయూలో ఉన్నారు. ఇది ఈ బెంగళూరులో జరిగిన ఘటన. ఆర్సీబీ విజయోత్సవం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం అంత గందరగోళంగా మారింది. మరి తప్పు ఎక్కడ జరిగింది? తప్పు ఒక్క ప్రభుత్వం వైపే ఉందా, ప్రజల వైపు లేదా, అక్కడికి వెళ్లిన అభిమానుల వైపు లేదా? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఎందుకు అంటే చాలా కాలం తర్వాత, అంటే చాలా ఏళ్ల తర్వాత ఆర్సీబీకి కప్ వచ్చింది ఐపీఎల్ లో. దానికి అభిమానులు సంబరాలు చేసుకోవడం ఇదంతా కామన్. ఓకే, వాళ్ళు అభిమానులు క్రికెట్ లవర్స్ ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. బట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని చెప్పి టీం పేరు పెట్టినప్పుడు అందులో అందరు బెంగళూరు వాళ్ళే ఉన్నారా? ఆ టీం రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తుందా అంటే కాదు. రాష్ట్రానికి ఆ టీంతో ఎట్లాంటి సంబంధం లేదు. ఆ టీంలో కేవలం 3 మాత్రమే కన్నడిగులు ఉన్నారు. ఆర్సీబీ అనేది ఒక ప్రైవేట్ ఎంటిటీ. ఐపీఎల్ అనే ఒక సంస్థలో ఇవన్నీ కూడా టీములుగా ఫామ్ అయ్యి వాటికి ఒక్కొక్క ప్రాంతం పేర్లు పెట్టుకొని, సన్ రైజర్స్ హైదరాబాద్ అనగలు, ఆర్సీబీ అనగలు, ఇట్లా పెట్టుకొని రకరకాల పేర్లు పెట్టుకొని అందులో ఆటగాళ్లను వేలం ద్వారా కొనుక్కొని వాళ్ళు ఒక వ్యాపారం చేస్తా ఉన్నారు, వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకుంటా ఉన్నారు, బ్రాండ్ వాల్యూ పెంచుకుంటున్నారు తప్పితే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని ఎవరికి కూడా ఒరిగింది ఏం లేదు, రాష్ట్రాలకు వచ్చింది ఏం లేదు, రాష్ట్రం పేరు ఏదో నిలబడ్డది ఏం లేదు. ఇదంతా కూడా ఒక వ్యాపారం. ఇది ఐపీఎల్ అనేది ఒక పెద్ద వ్యాపారం. క్రికెట్ కావచ్చు కాక, కానీ దాని పేరుతో జరుగుతున్నదంతా కూడా వ్యాపారం. ప్రభుత్వాలకు గాని ప్రజలకు గాని దీంతో ఎట్లాంటి సంబంధం లేదు. కానీ నిన్న అక్కడ చూస్తే, బెంగళూరులో చూస్తే పరిస్థితి ఎట్లా ఉంది దారుణంగా. ఇసుకేస్తే రాలినంత జనం వచ్చేది. అంటే చాలా ఏళ్ల తర్వాత కప్పు వచ్చినప్పుడు, ఇట్లా సంబరాలు జరిగినప్పుడు ఈ స్థాయిలో ఉంటదని చెప్పి ప్రభుత్వాలు ఎందుకు ఊహించలేదు? అంత మంది వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, అంత మంది వస్తే ఎట్లా కంట్రోల్ చేయాలి అనే మెజర్స్ ఎట్లాంటివి కూడా తీసుకున్నట్టు కనిపిస్తలేదు అక్కడ. వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి 4:30 ప్రాంతంలో విధానసౌధకు రావడం, విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సన్మానం చేయడం. ఈ సమయంలోనే అప్పటికే లక్షలాదిగా తరలి వచ్చారు. దాని కెపాసిటీ వేలలో ఉంటే దాదాపు 3 లక్షల మంది, 30,000-40,000 కెపాసిటీ ఉన్న స్టేడియంలోకి 3 లక్షల మంది దోసుకొస్తే రోడ్ల పైన స్టేడియంలో కిక్కిరిసిపోయి ఆ వెనకాల వైపున గేట్ దగ్గర తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగి ఇంత గందరగోళ పరిస్థితి అయింది. 11 మంది ప్రాణాలు పోయినాయి, ఇంకొక 4-5 పోయే ప్రమాదం కూడా ఉన్నది. సో ఇంత జరుగుతా ఉన్నా కూడా, అంటే 4:30 ప్రాంతంలో ఇది జరిగితే 6 గంటల అదే సమయంలో విధానసౌధలో వీళ్ళకి సన్మాన కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళంతా కూడా తర్వాత 6 గంటల 10 నిమిషాలకి స్టేడియంకి వచ్చి, చిన్నస్వామి స్టేడియంకి. ఈ తొక్కిసలాట జరుగుతుండగానే తొక్కిసలాట జరిగింది. వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోతా ఉన్నారు, ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఒకవైపు ఇది జరుగుతా ఉన్నది, ఇంకొక వైపు వీళ్ళు స్టేడియంలోకి రావడం, స్టేడియంలో సన్మాన సభ జరగడం, 6:30 వరకు అక్కడ కార్యక్రమం జరగడం, అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం. ఇదంతా కూడా ఒకవైపు తొక్కిసలాట, ఒకవైపు ఇదంతా కూడా జరుగుతా ఉంది. అంటే ఎంత నిర్లక్ష్యం ఆ టీం మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించినాయి ఇందులో. అంటే రెండు కూడా, ప్రభుత్వం కావచ్చు, అటు ఆ ప్రైవేట్ ఎంటిటీ కావచ్చు, రెండింటిది కూడా ఇందులో తప్పున్నది. ప్రజలది కూడా తప్పున్నది, 100% ప్రజలది కూడా తప్పున్నది. అంత పిచ్చి అభిమానం దేనికి వచ్చింది? దేనికి ఎక్కడికి వచ్చింది? లక్షలాదిగా తరలివేరు, డబ్బులు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో మారుమూల ఊర్ల నుంచి వెళ్లి అక్కడ చిన్నస్వామి స్టేడియంకి వెళ్ళిరు, పోయి ప్రాణాలు కోల్పోయి. ఇప్పుడు ఎవరిస్తారు ప్రాణాలు? మీరు అక్కడ పోయి చూసింది ఏంది? ఏం లేదు. పోయి ఆ గందరగోళంలో, ఆ గొడవలో, ఆ తొక్కిసలాటలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోవడం తప్పితే పెద్దగా సాధించింది ఏం లేదు. అదేదో అది కూడా టీవీలో చూడొచ్చు. మీరు అంతా అభిమానం ఉంటే టీవీలో కూడా పెట్టుకొని చూడొచ్చు, లైవ్ టెలికాస్ట్ లో అయితే. సో కానీ అక్కడ పోవడం వల్ల ఏం జరిగింది? ఇంత పెద్ద ఎత్తున పోవడం వల్ల 11 మంది ప్రాణాలు, ఇంకొక 50 మంది కొట్లాడుతా ఉన్నారు, ప్రాణాలతో కొట్లాడుతా ఉన్నారు హాస్పిటల్. సేమ్ హైదరాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో సేమ్ ఇట్లాగే తొక్కిసలాట జరగడం, అక్కడ ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తున్నారంగానే అందరు ఉరికి రావడం, అక్కడ తొక్కిసలాట జరగడం, ఓ తల్లి ప్రాణాలు కోల్పోవడం, ఆ బాబు హాస్పిటల్లో కొన ఊపిరితో మొన్నటి వరకు పాపం ఆ బాబు అట్లనే అయిపోయి జీవోత్సవంలో పడి ఉన్నాడు. ఇప్పుడు ఆ బాబు నడుచుకుంటూ వచ్చినటువంటి అబ్బాయి స్టిల్ మంచంలో ప్రాణాలతో మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎట్లాంటి చలనం లేదు బాడీలో, ఏదో ఇట్లా చూస్తున్నాడు తప్పితే ఇట్లాంటి చలనం లేకుండా పడి ఉన్నాడు ఇప్పటికి కూడా, ఇన్ని నెలలు అవుతున్నా కూడా. సో అందులో అల్లు అర్జున్ అరెస్ట్ చేసిరు, ఒక రోజు జైల్లో పెట్టిరు, బయటకు వచ్చేసిండు. అంత తర్వాత ఏదో ఖర్చు భరిస్తామని చెప్పి నడిచిపోతా ఉన్నది. సో ఇక్కడ నష్టపోయేది అంతిమంగా అల్లు అర్జున్ కి ఏం నష్టం జరగలేదు, అల్లు అరవింద్ కి ఏం నష్టం జరగలేదు. అక్కడ ఆర్సీబీ విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వానికి ఏం నష్టం లేదు, కోహ్లీకి ఏం నష్టం లేదు, ఆర్సీబీ మేనేజ్మెంట్ కే నష్టం లేదు. నష్టపోయింది ప్రజలు, ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు కకావికలమై నష్టపోయింది ప్రజలు. కాబట్టి కొంచెం మనం మెచ్యూర్డ్ గా ఆలోచించాలి ప్రజలుగా. అన్నిటికి ఎగేసుకోనూరికి ఆ రద్దీ ఉన్నప్పుడు గానీ, గందరగోళ పరిస్థితుల్లో గానీ పోయి మేము కూడా ఏదో చేస్తామని, మీరేదో సమాజ ఉద్ధరణ కోసం పోయిన ప్రోగ్రాం కాదు అది, దేశ స్వాతంత్రం కోసం చేస్తున్న పోరాటం కాదు. మీరు పోయింది దేశ స్వాతంత్రం కోసం, అట్లా పోయి ప్రాణాలు అర్పించారు అంటే ఒక పేరు ఉంటది. కానీ మీరు పోయింది ఏంది? ఒక క్రికెట్ ప్రైవేటు టీము
విజయం సాధిస్తే దానికి సంబంధించి వాళ్ళు సంబరాలు చేసుకుంటే అందులోకి పోయి ప్రాణాలు కోల్పోయారు. ఇది దేనికి ఎక్కడికి వచ్చింది? రేపు ఎవరు గుర్తిస్తాడు మిమ్మల్ని? 4 రోజులు పోయిన తర్వాత అందరు మర్చిపోతారు, మీ కుటుంబం రోడ్డున పడుతుంది. మీరే ఒకవేళ కుటుంబానికి పెద్ద అయితే మీ కుటుంబం రోడ్డున పడుతుంది. మీరు ఒకవేళ కుటుంబంలో పిల్లలుగా ఉంటే మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. సేమ్ అదే ఆర్సీబీ గెలిచిన రోజు హైదరాబాద్ లో కూడా రోడ్ల మీద సెక్రటేరియట్ దగ్గర, అమీర్పేటలో వచ్చి ఇంకా చాలా ప్రాంతాల్లో వేలాదిగా వచ్చి సంబరాలు చేసుకున్నారు ఆ మధ్యరాత్రి. అంటే అభిమానం వెర్రితలలు వేయడం, అభిమానం పరిధి దాటి ఒక విధ్వంసకర పరిస్థితులకు దారి తీయడం అంటే ఇది ఇట్లా జరుగుతా ఉన్నది. ఫైనల్ గా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో చూసినాం, ఈ ఘటన చూసినాం. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఒక రోజు జైల్లో పెట్టారు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వచ్చిండు, డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమైన అధికారులు అందరూ ఉన్నారు, వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అక్కడే ఉన్నది, ఆర్సీబీ టీం ఉన్నది, కెప్టెన్ ఉన్నాడు, అందరు ఉన్నారు. సో మరి ఇప్పుడు ఎవరిని దీనిలో దోషులుగా నిర్ధారిస్తారు, ఎవరికి శిక్ష వేస్తారు? ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టు అక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని జైలు పంపుతారు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి అల్టిమేట్ గా ప్రజలుగా, యువకులుగా మనది బాధ్యత. మనం రెస్పాన్సిబుల్ గా ఉండాలి, మనం సెన్సిబుల్ గా ఆలోచించాలి. మనం ఆలోచించకుండా అందరితో పాటు మనమని ఆ గందరగోళంలో చిందర వందరలో అల్లరి చిల్లరిగా పోతే ప్రాణాలు పోతాయి. ప్రాణాలు ఎవరు తిరిగియలేడు. ఆర్సీబీ వాడు తిరిగియలేడు, ఐపీఎల్ వాడు తిరిగియలేడు, కర్ణాటక ప్రభుత్వం ఇవ్వలేదు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు, అల్లు అర్జున్ ఇవ్వలేడు, అల్లు అరవింద్ ఇవ్వలేడు, సంధ్యా థియేటర్ ఓనర్ ఇవ్వలేడు. సో సెన్సిబుల్ గా ఆలోచించాలి మనుషులుగా. ఇక్కడ ఒక సినిమా కోసం పోయి ప్రాణాలు తీసుకుంటే అక్కడ ఒక క్రికెట్ కోసం పోయి ప్రాణాలు తీసుకున్నారు. సో ఇట్లాంటి ఈ గందరగోళ పరిస్థితులు, ఇట్లాంటి తెలివి తక్కువ పనులు మనం మానుకుంటే వ్యవస్థలు చాలా వరకు సెటరేట్ అవుతాయి. సో ప్రభుత్వాలు ఏం చేస్తే ఏదో ఎంక్వైరీ అంటే ఏదో చేస్తే అది ఏళ్ళు గడుస్తుంది, ఎప్పటికో అయిపోతుంది. అందులో తేలేది ఏంది, న్యాయం జరిగేది ఎవరికి? ప్రాణాలే పోయినాక ఇంకేం న్యాయం జరుగుతాయి? ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలేరుగా, విచారణ కమిషన్ వేసినా ఇంకేం చేసి. సో అందుకనే ఇప్పటికైనా ఇక మీదటనైనా ఇట్లాంటి జరిగినప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు ఆలోచించి అడుగు ముందుకేయాలి. లేకపోతే ఇట్లాంటి విషాదకరమైనటువంటి ఎండింగ్లు వస్తాయి. సో ఇట్లాంటి మానుకుంటే ఇక మీదటనైనా మన ప్రాణాలని మనం కాపాడుకోగలుగుతాం. థ్యాంక్ యూ.